సో మెడికల్ ఫీల్డ్కి సంబంధించి ఎవరైనా కానీ మాస్టర్స్ చేయాలనుకుంటే దిస్ ఇస్ ద రైట్ టైం. మీరు జస్ట్ కొంచెం బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడితే ఇక్కడ ఎన్హెచ్ఎస్లో మీకు జాబ్ గ్యారంటీ. మన స్టూడెంట్ ఒకరు యూకేలో మాస్టర్స్ చేయడానికి ఈ మెడికల్ ఫీల్డ్ ఎలా ఉంటుంది ఏంటి, సో ఫిజియోథెరపిస్ట్ గురించి ఈ కొన్ని డౌట్స్ ఉన్నాయంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కాన్ఫరెన్స్ పెట్టించమంటే మీటింగ్ ఒకటి అరేంజ్ చేయించాను నేను 2 days బ్యాక్. సో ఈ మీటింగ్లో తెలిసిన విషయం ఏంటంటే అతను యాక్చువల్లీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, ఇంకా పూర్తి అవ్వలేదు. ఆల్రెడీ ఆ అబ్బాయికి జాబ్ వచ్చేసింది. ఆ అబ్బాయి కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ జాబ్స్ వచ్చేసాయి ఎన్హెచ్ఎస్లో డైరెక్ట్గా. సో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే యూకేలో ఎన్హెచ్ఎస్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయంటే 1,00,000 జాబ్స్ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు చూసినా కానీ 1,00,000 జాబులు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి వచ్చేసాయి. వాళ్ళు పిహెచ్డబ్ల్యూకి వెళ్ళట్లేదు, ఇంకా జాబ్లో జాయిన్ అయిపోయి డైరెక్ట్గా ఎన్హెచ్ఎస్లో స్పాన్సర్షిప్ తీసేసుకొని డైరెక్ట్గా 5 year రూట్ ఐలర్ కొట్టేస్తారు వాళ్ళు. ఇక డైరెక్ట్గా పిఆర్ వచ్చేసి సెటిల్ అయిపోతారు వాళ్ళు. ఇండియాలో ఫిజియోకి కానీ నర్సింగ్ కానీ లేదంటే మిడ్ వైఫ్కి కానీ ఇంకోటి జాబులు చేస్తే 30-40 వేలు వస్తాయి. ఏది బ్యాండ్ 5 బ్యాండ్ 6 సంథింగ్ అలాగా. ఇక్కడ స్టార్టింగ్ ప్యాకేజ్ వాళ్ళకి 40 లక్షలు 45 లక్షలు అలా ఇస్తున్నారు స్టార్టింగ్ ప్యాకేజ్. అండ్ హెచ్సిపిసి సర్టిఫికేషన్ అయితే ఇక్కడ డైరెక్ట్ ఎలిజిబుల్ వాళ్ళు. ఇండియాలో మనం ఇక్కడ ఇంకోటి చేయాలంటే ఐఎల్టీఎస్ రాయాలి, ఇంకోటి సంథింగ్ ఏదో ఉంటుంది. ఇక్కడ మాస్టర్స్ చేశారు కాబట్టి డైరెక్ట్ ఎలిజిబుల్. మీరు జస్ట్ కొంచెం బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడితే ఇక్కడ ఎన్హెచ్ఎస్లో మీకు జాబ్ గ్యారంటీ. సో మెడికల్ ఫీల్డ్కి సంబంధించి ఎవరైనా కానీ మాస్టర్స్ చేయాలనుకుంటే దిస్ ఇస్ ద రైట్ టైం. అండ్ నెక్స్ట్ 5 to 10 yearsలో ఈ జాబ్స్ 2 లక్షలు అవుతాయని చెప్పేసి ప్రిడిక్షన్ ఉంది. సో మీరు ఎంతమంది వచ్చినా కానీ మెడికల్ ఫీల్డ్కి సంబంధించి నర్సులు కానీ మిడ్ వైఫ్లు కానీ ఫిజియోథెరపిస్టులు కానీ ఇంకో ఫీల్డ్ ఏమన్నా ఉంటే ఎంతమంది జాబ్లు వచ్చినా, ఇంక్లూడింగ్ ఫార్మసిస్ట్ యాక్చువల్లీ, మీరు ఎంతమంది వచ్చినా కానీ మీకు జాబ్స్ అనేది గ్యారంటీ. మీరు మాస్టర్స్ అయిపోక ముందే మీకు జాబ్స్ కొట్టేయవచ్చు, డైరెక్ట్ స్పాన్సర్షిప్ తీసేసుకోవచ్చు ఎన్ఎస్ఎస్లో. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ గైస్. మీకు ఎవరికైనా కానీ హెల్ప్ కావాలంటే, మీకు ఎవరికైనా కానీ ఇక్కడ గైడెన్స్ కావాలంటే ఎన్హెచ్ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. నేను మీకు గైడెన్స్ ఇప్పిస్తాను. నేను ఇక్కడ తెలిసిన స్టూడెంట్స్ తోటి, ప్రొఫెషనల్స్ తోటి, ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళతో మీకు గైడెన్స్ ఇప్పిస్తాను నేను. అంతేకాకుండా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. సో స్టే ట్యూన్, కామెంట్ చేయండి ఎన్హెచ్ఎస్ అని చెప్పేసి మీకు హెల్ప్ చేపిస్తాను నేను.